2023 TSSI మెయిన్స్ ఎగ్జామ్ లో వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి క్వశ్చన్. ఇది లేటెస్ట్ మోడల్ పీరియాడిక్ పేమెంట్ ఉంటుంది. దీని మీద పెన్ను పేపర్ లేకుండా సాల్వ్ చేయడం ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. దాని లింక్ పిన్నుడు కామెంట్ లో ఇస్తున్నాను, చూడండి. అయితే మళ్ళీ ఎందుకు చేస్తున్నామంటే కొంతమంది అడిగారు, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలని, వాళ్ళ కోసం మళ్ళీ చేయడం జరుగుతుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోని కాంపౌండ్ ఇంట్రెస్ట్ కు X రూపాయలు బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. సంవత్సరం తర్వాత వచ్చి ఒక 80,000 పేమెంట్ చేసిండు. అప్పు మొత్తం క్లియర్ కాలే, కొంచెం బ్యాలెన్స్ ఉండే. మళ్ళీ సంవత్సరానికి వచ్చి 33,000 క్లియర్ చేసిండు. ఇప్పుడు అప్పు మొత్తం క్లియర్ అయిపోయింది. అయితే అతను తీసుకున్న అప్పు ఎంత అనేది మన క్వశ్చన్. దీనికి మనం రివర్స్ లో రావడం ద్వారా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే, 80,000 కట్టిన తర్వాత 80,000 కట్టిన తర్వాత కొంత బ్యాలెన్స్ ఉండే కదా, ముందు ఆ బ్యాలెన్స్ కనుక్కుందాం. అంటే ఆ బ్యాలెన్సే ఒక సంవత్సరానికి 33,000 అయింది. సో ఆ బ్యాలెన్స్ 100% అనుకుంటా నేను. అయితే అది ఎంత అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలా. మరి ఎంత అవుతుంది 100%? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ ఆనం కాబట్టి 110% అవుతుంది. ఆ 110% ఏమని ఇచ్చిండు మనకు? 33,000 అని ఇచ్చిండు. రైట్. అయితే ఇక్కడ మనం ఈ జీరో క్యాన్సిల్ చేయొచ్చు. 11 పార్ట్స్ 33,000 అయితే 10 పార్ట్స్ ఎంత అంటే 1 పార్ట్ ఎంత? 3,000. 1 పార్ట్ ఎంత? 3,000. 10 పార్ట్స్ అంటే ఎంత అవుతుంది? 10 into 3,000 30,000 అవుతుంది. సో మనకు ఆ బ్యాలెన్స్ తెలిసింది. ఆ బ్యాలెన్స్ ఇక్కడ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 1,10,000 వస్తుంది. 1 year తర్వాత అతను తీసుకున్న అప్పు 1,10,000 అయింది. అంటే తీసుకున్న అప్పు 100% అయితే ఇదెంత? 110%. మనం 110% 1,10,000. సో 100% ఎంతో ఫైండ్ అవుట్ చేయాలా. ఇక్కడ కూడా మనం సేమ్ 0 కట్ చేసుకుంటే 11 పార్ట్స్ 110,000 అయింది. 10 పార్ట్స్ ఎంత అవుతుంది అంటే ఇంటూ ఎంత చేస్తున్నాం? ఇక్కడ 10K చేస్తున్నాం. ఒక పార్ట్ ఎంత? 10,000 అయితే 11 పార్ట్స్ 110. 11 10s are 110,000. సో 10 పార్ట్స్ అంటే 10 into 10K చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అది ఎంత? 1,00,000. ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ మోడల్ PYQs కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా కొంచెం లెంతీ వీడియోస్ కూడా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.